హాయ్ గైస్, ఈరోజు మనం మేడారం జాతర ఎక్కడైతే జరుగుతుందో తెలంగాణలో అక్కడికి వచ్చాము. ఇక్కడ ఎలా ఉంటుంది అనేది చూపించబోతున్నాను నీకు ఈ వీడియోలో. మీకు మన వీడియోని లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. ఓకే గైస్, చూడండి ఇది గోదావరి నది, ఇది మహారాష్ట్ర నుంచి వస్తుంది. చూడండి ఇక్కడ నుంచే మన ఆంధ్రాకి వస్తుంది. చూస్తారు కదా గోదావరికి. మేడారం జాతరకు వచ్చిన వాళ్ళు ఇక్కడ స్నానం చేస్తారు. ఫస్ట్ ఎవరైతే వస్తారో భక్తులు జాతరకనే కదా మామూలుగా వస్తారు, వచ్చి ఇక్కడ స్నానాలు చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్తారు. ఇక్కడ పైన కదా గాయస్ చూస్తున్నారు కదా, ఇదే ఇక్కడ శివుడి విగ్రహం మనం కింద నుంచి చూసాం కదా. ఇది ఇక్కడికి వచ్చి వాళ్ళు అక్కడ గోదావరిలో స్నానాలు చేస్తారు. ఫస్ట్ అక్కడి నుంచి స్నానం చేసి భక్తులు ఇక్కడికి వస్తారు. వచ్చి ఇక్కడ వాళ్ళ ముక్కులు చెల్లించుకుంటారు. ప్రతి ఇయర్లో ఫిబ్రవరిలో జరుగుతుందంట. ఇది తెలంగాణ అన్ని దగ్గర జరుగుతుంది, కానీ ప్రజెంట్ అయితే ఇక్కడ మేడారం జాతర అనమాట. ఇది మంచి రోజు లాగా, అందుకనే వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి స్నానాలు చేసి వాళ్ళ ముక్కులు టెంకాయలు కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇది గోదావరి బ్రిడ్జి. ఓకే గైస్, ఇంకా సమ్మక్క సారక్క ఎక్కడైతే వాళ్ళు అండి చూడండి. ఓకే గైస్, చూసారు కదా, అలా కింద నుంచి స్నానం చేసి పైకి వస్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఎక్కడైతే సమ్మక్క సారక్క చూడండి గైస్, మనం ఇక్కడికి వచ్చాము. సమ్మక్క సారక్క ఎక్కడైతే అదే గుడి అంటారు, ఆ గుడి దగ్గరికి వచ్చాము. చూడండి, ఇదంతా ఖాళీ ప్లేస్ ఇదంతా ఉంది కదా, ఇదంతా జాతర జరిగేటప్పుడు భక్తులతో నిండిపోయిద్దంట ఫుల్గా. ఆ బ్రిడ్జి కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు దర్శనం వెళ్ళే దారిలో వాటర్ ఉన్నాయి, వర్షాలు ఫుల్ పడినాయి కాబట్టి. చూడండి అదిగోండి లోపల చూడండి, సమ్మక్క. ఫస్ట్ది సమ్మక్క, సెకండ్ది సారక్క. సమ్మక్క సారక్క సారలమ్మ, సమ్మక్క సారలమ్మ. మనం బ్యాక్ సైడ్ నుంచి మీకు చూపిస్తున్నాను, అటు సైడ్ ఫ్రంట్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను. గాయస్ చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇలాగా మనం వెళ్తాము లోపలికి. ఇదంతా వాటర్ వచ్చేసి కొంచెం ఇదిగా ఉంది. ఇక్కడంతా భక్తులతో అదే వచ్చిన జనాభాతో ఫుల్గా నిండిపోయిద్దంట. ఫుల్గా మనం చూస్తుంటాం కదా టీవీలో, నిండిపోయిద్దంట అసలు. ఇసుకేసిన రాళ్ళంతా. ఇది శ్రీ సమ్మక్క మరి ఆమె దేవతగా కొలుస్తారు కదా. ఇక్కడ ఒక వేప చెట్టు ఉంది, వేప చెట్టు కింద విగ్రహం పెట్టేది. ఇది సమ్మక్క పూజిస్తారు కాబట్టి ఆమెని. తర్వాత ఇది సారలమ్మ. మరి సారలమ్మనే ఉంది ఇక్కడ. సమ్మక్క సారక్క అంటారు, మరి సారలమ్మ అన్నారు. మరి చూడండి, ఇది సారలమ్మ. చూసారు కదా, ఫుల్ ఇప్పుడైతే ఖాళీగా ఉంది. మామూలుగా అయితే జాతర రోజు అయితే ఇక్కడ జనాభాతో ఫుల్గా నిండిపోద్ది. ఓకే గైస్, ఇదే మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన వీడియో ఇది మంది. మన వీడియో లాస్ట్ దాకా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, అందరికి షేర్ చేయండి గైస్. ఇంకా